హే మిత్రోమ్స్, వీటిని మేము శనగపిండి అంటాము లేదా ఊరిపిండి అని అంటాం. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటిని ముక్కలు ముక్కలు వేసుకొని ఇవన్నీ వాటర్లో మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి 1 whole day పక్కన పెట్టేయండి. 1 day తర్వాత చూస్తే ఇది బాగా నానిపోయి ఉంటుంది. స్పూన్తో ఉండలేం లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం, పచ్చిమిరపకాయలు, వాము ఇంకా సాల్ట్తో చేసుకున్న పేస్ట్ని ముద్దలో వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోతే ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని మంత్స్ వరకు స్టోర్ అయి ఉంటుంది. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ బ్లాక్ వడియాలు ఉంటాయి కదా, అవి ఎండలో పెడితే అవి వడియాలు అవుతాయి, లేకపోతే ఇలా ముద్ద ఊరిపిండి అని అంటాం. ఇది వేడివేడి అన్నంలోకైనా పెరుగన్నంలోకైనా చాలా బాగుంటుంది. నాకైతే ఎక్కువ పెరుగన్నంలోకి నచ్చుతుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.